నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల పట్టణంలో పీట సందడి గత 3 రోజులుగా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా మస్తాన్ పీరును ఊరేగింపు చేస్తారు జెండామను వీధిలో. ఇది ప్రముఖ పీరు. అటు తర్వాత రెండవది వచ్చేసి పులివెందుల పాత బస్టాండ్ వద్ద ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ సమీపాన ఉన్నటువంటి భవానీ పీరు. ఈ భవానీ పీరును మొదటి రోజు ఈరోజు ఊరేగించారు. భవానీ పీరును ముఖ్యంగా మెయిన్ రోడ్డు కూడలిలో ఊరేగింపు చేసి భక్తులకు అందుబాటులో ఉండేటట్లు అందరికీ తీర్థ ప్రసాదాలను అందజేశారు. అటు తర్వాత ఇక్కడ భవానీ పీరు ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, గత 75 ఏళ్ళు పైగా ఈ భవానీ పీరు యొక్క ఉత్సవాలు ప్రతి ఏడు జరుగుతాయి. దాదాపు 3 రోజులు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తారు. 2 రోజులు భవానీ పీరును మొత్తం పట్టణమంతా దాదాపుగా కొన్ని ప్రముఖ వీధుల్లో ఊరేగింపు చేస్తారు. మొదటి రోజు పాత బస్టాండ్ సమీపాన మెయిన్ రోడ్లోనూ ఊరేగింపు చేశారు. ఇక ముఖ్యంగా సూపర్లను భక్తులను ఆకట్టుకునేందుకు ఉత్సాహపరిచేందుకు కొంతమంది కళాకారులను కూడా పులివెందుల పట్టణానికి తీసుకువచ్చారు. డప్పు కళాకారులు అయితేనేమి, అటు తర్వాత నృత్య కళాకారులు అయితేనేమి, వారి యొక్క కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసి వారి యొక్క కళలను ప్రజలకు చూపిస్తూ ఆనందంగా ఉత్సాహంగా ఈ ఊరేగింపు కార్యక్రమం, భవానీ పీరు ఊరేగింపు కార్యక్రమం మొదటి రోజు ఘనంగా చేపట్టారు. ఇకపోతే పాత పద్ధతి పోయింది అనుకోవచ్చు. నా చిన్నతనంలో భవానీ పీరు పండుగ వచ్చింది అంటే 1 వారం ముందుగానే పిల్లల సైతం పెద్దల సైతం పండుగ వాతావరణంలో ఉండేది. ప్రత్యేక పాత దుస్తులను వేసుకొని భవానీ పీరు వద్దకు వెళితే తారు కంజన పూసుకోవడం, తారు కంజన సొక్కాలకు ముద్ర రూపంలో గుద్దడం జరిగేది. అప్పటి నా చిన్నతనంలో భవానీ పీరు వద్ద సందడి. కుంకుమాలు చల్లుకోవడం, రంగులు వేసుకోవడం, మహామహా వేషనదారులు చూపించడం, కొందరు ఆడవేషాలు మగవారు వేసుకోవడం, ఆడవేషాలు వేసుకొని డ్యాన్సులు చేయడం, ఎంతో ఉత్సాహంగా 1 వారం ముందుగానే భవానీ పీరు యొక్క ఉత్సవాన్ని జరిపేందుకు అప్పట్లో పులివెందుల వాసులు పిల్లల నుంచి పెద్దల సైతం ఉత్సాహాన్ని చూపేవారు. రాను రాను ఆ ఉత్సాహం నీరు గారుతూ ఉంది. కొంతమందికి మాత్రమే పరిమితం అన్నట్లు జనసంఖ్య తగ్గింది. ఊరేగింపు కార్యక్రమంలో ఉత్సాహాలు తగ్గాయి. గత భవానీ పీరు అంటే 1 వారం ముందుగానే పులివెందుల్లో పండుగ వాతావరణం. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా జనాలు ఆ పీర్ల పండుగను చూసేదానికి వచ్చేవాళ్ళు. ఇక 2 రోజులు ఊరేగింపు అనంతరం రాత్రి మంచి నాటకాలతో, మంచి సినీ డ్యాన్సులతో, మంచి కళాకారుల కార్యక్రమాలతో ముగింపు కార్యక్రమం అనేది ఉండేది. దాన్ని కూడా దాదాపుగా వెనుకకు నెట్టినట్లు ఉంది. ఆ ఉత్సాహం కూడా కరువవుతూ ఉంది భవానీ పీరు వద్ద. ఏది ఏమైనప్పటికీ గత కాలాన్ని పోల్చుకుంటే పీర్ల పండగ అంటే భవానీ పీరు చిప్పుతున్నారు పులివెందుల పట్టణంలో అంటే పల్లె వాళ్ళు కూడా వచ్చి ఉత్సాహంగా చూసే పరిస్థితి. కాలం మారే కొద్దీ, కాలం తీరు మారే కొద్దీ, మనుషులు మారే కొద్దీ ఈ భవానీ పీరు ఉత్సాహభరితం తగ్గుతూ వచ్చింది అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.